Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హంజా బుర్ఖాన్ హతమయ్యాడు. ముజఫరాబాద్లో హంజా బుర్ఖాన్ పై కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. అక్కడికక్కడే ఉగ్రవాది హంజా బుర్ఖాన్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 2019 పుల్వామా టెర్రర్ అటాక్లో 40 మంది సైనికులు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ బుర్ఖాన్కు ప్రత్యేక ఆఫీసును కూడా పాకిస్తాన్ ISI కేటాయించింది. ఇతడి కోసం రాత్రింబవళ్లు AK-47తో బాడీగార్డులు కాపలా కాస్తూ ఉన్నారు. బుర్ఖాన్ మృతితో భారత్లో అంబరాన్నంటాయి సంబరాలు. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా UTV స్క్రీన్ మీద కూడా మనం ఒక వీడియో చూస్తున్నాం. హంజా బుర్ఖాన్ ఏ విధంగా కాల్పుల్లో మరణించాడో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ISI నిఘా నీడలో ఉన్నటువంటి వ్యక్తి కూడా హతమయ్యాడు అని అంటే దీనికి సంబంధించి భారత్లో అయితే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? భారత్లో అయితే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన సూత్రధారి హతమయ్యాడు అనేటువంటి మాట. ISI నిఘా నీడలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాల్చి చంపారు AK-47తో అనేటువంటి మాట. ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలి? భారత్ లో 2019 పుల్వామా టెర్రర్ అటాక్ లో 40 మంది సైనికులు మృతి చెందిన ఘటన ఇప్పటికీ ప్రజల కళ్ళ ముందు మెదలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పుల్వామాలో సైనికులపై జరిగినటువంటి దాడికి ఇవాళకి కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా ఆ రోజు వచ్చిందంటే మాత్రం నిశ్శబ్దం అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటువంటి పుల్వామా దాడి ప్రధాన సూత్రధారి అయినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హంజా బుర్ఖాన్ ఖతమైనటువంటి నేపథ్యంలో భారత్ లో సంబరాలు అంబరాన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముజరాబాద్ లో పక్కా ప్రణాళికతో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఆయన ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేదంతా కూడా గుర్తించిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గన్తో కాల్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఉగ్రవాది అక్కడికక్కడే మృతి చెందినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించినంత వరకు 2019 పుల్వామా అటాక్ తర్వాత ఈ దాడికి పాల్పడినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తిన ఈ బుర్ఖాకు ప్రత్యేకంగా పాకిస్తాన్ ISIకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక బాడీ గార్డులు కేటాయించినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు కూడా AK-47తో నిరంతరం 24/7 ఆయనకి భద్రత కల్పించడం, దాంతో పాటుగానే తనకంటూ ఒక ప్రత్యేక ఆఫీసును కూడా పాకిస్తాన్ ఏదైతే ముజరాబాద్ లోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2019 తర్వాత ఏదైతే ఈ ఘటన తర్వాత ఆయన అక్కడ ముజరాబాద్ లో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఆయన పైన గన్తో కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. జరిపిన వెంటనే స్పాట్ లో మృతి చెందినటువంటి సిచ్యువేషన్. అయితే ఇదంతా కూడా స్పాట్ లో మృతి చెందినటువంటి ఘటన ఏదైతే ఆ ఘటనకు సంబంధించినంత వరకు కూడాను ISIకి సంబంధించి AK-47తో నిరంతరం గస్తీ కాస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగిందంటే పూర్తిగా కూడా భారత్ లో సంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఇస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉగ్రవాద ప్రేరేపితానికి సంబంధించినంత వరకు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఉగ్రవాద కలయికలు ఉన్నాయి అనుకుంటే దాని యొక్క మూలాలు పాకిస్తాన్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకి, ఉగ్రవాద మూకలకి అడ్డాగా మారే ఈ కాల్పులు పర్టికులర్ గా అంతర్గత కుమ్ములాటలతో, అంటే గతంలో కూడా కొంతమంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలానే ఎవరో రావటం, కాల్చటం, వెళ్ళిపోవటం, వారు అంటే అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి ISIకి మధ్య ఉన్నటువంటి ఒక గ్యాప్ వల్ల ఇవి జరుగుతున్నాయనేటువంటి మరో మాట. ఏది ఏమైనప్పటికీ కూడా భారత్కు ఒక సంతోషకరమైనటువంటి వార్త, పండగ చేసుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు భారత్లో అనేటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు మనం? పాకిస్తాన్లో పరిస్థితి పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు కూడాను ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకి ఎప్పుడూ అండదండలు ప్రభుత్వం నుంచి లభించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే పాకిస్తాన్ లో ప్రజెంట్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఎలా తయారైందంటే సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి. కేవలం ఉగ్రవాద చర్యలకి, లేదనుకుంటే జైషే మహమ్మద్ లేదా ISI లాంటి తీవ్రవాద సంస్థలకి అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు అడుగులకు మడుగులొస్తున్నటువంటి సమయంలో స్థానికంగా ఉన్నటువంటి యువత కానీ, స్థానికంగా మరే సంస్థ మరొకవైపు పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు బలూచ్ ఆర్మీ కూడా ఈ మధ్య చాలా
పటిష్టంగా తయారైనటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేయడం, పాకిస్తాన్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులపై కూడా బలూచ్ ఆర్మీ విరుచుకుపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఆ దిశగా కూడా అడుగులు పడ్డాయంతో కూడా పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు కూడా నాకు నిఘా వ్యవస్థ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హంజాకి సంబంధించినంత వరకు కూడాను ముషరాబాద్ లో డైరెక్ట్ గా పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకొంత ఒక ఆఫీస్ కేటాయించినటువంటి సిచ్యువేషన్. దాంతోడుగా ISI తో పాటుగా పాకిస్తాన్ కి సంబంధించిన బాడీ గార్డ్ AK-47 తో 24/7 గస్తీ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో దీనిపైన స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక చర్యలైనా అవ్వచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులుగానే గుర్తించాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం కేవలం అక్కడ ఉండేటటువంటి ప్రజలను గాలి కొదిలేసి ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలకి ఏదైతే అడుగుదొక్కి మడుగులొక్కుతున్నటువంటి సమయంలో ఇటువంటి ఘటనలు జరగడంతో పాకిస్తాన్ లో పూర్తిగా శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, విఘాతం కలిగాయని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు భారత్ కు సంబంధించినంత వరకు కూడాను 2019లో పుల్వామా దాడి తర్వాత ఆయన ఏదైతే అక్కడ ఉండేటటువంటి ముజరాబాద్ లో ఉండిపోయినటువంటి పరిస్థితి, ఇటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని హతం చేసినటువంటి సమయంలో ఎవరైతే పుల్వామా దాడిలో మృతి చెందినటువంటి ఎవరైతే భారత సైనిక కుటుంబాలు ఏవైతే ఉన్నాయో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇటువంటి ఉగ్రవాదిని పాకిస్తాన్ ప్రేరేపించడం, వాళ్ళని పెంచి పోషించడం సరికాదు. అందుకే అక్కడ ఉండేటటువంటి యువతే తిరగబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు సంబంధించినంత వరకు అంతర్గత విభేదాలతో పాటుగా స్థానిక యువత కూడా తిరగబడి పాకిస్తాన్ లో ఉండేటటువంటి ఉగ్రవాద ప్రేరేపిత మోస్ట్ వాంటెడ్ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హతం చేస్తున్నారంటూ కూడాను స్థానికంగా పాకిస్తాన్ లో ఉండేటటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే జరిగినప్పటికీ కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పుల్వామా దాడిలో హతమైనటువంటి సైనికులకు సంబంధించిన కుటుంబాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హంజా బుర్ఖాన్ హతమయ్యాడు. ముజఫరాబాద్ లో హంజా బుర్ఖాన్ పై కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. అక్కడికక్కడే హంజా బుర్ఖాన్ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. 2019 పుల్వామా టెర్రర్ అటాక్ లో 40 మంది సైనికులు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ గా కూడా గుర్తించారు. బుర్ఖాన్ కు ప్రత్యేక ఆఫీసును కేటాయించింది పాకిస్తాన్ ISI. ఇతడి కోసం రాత్రింబవళ్లు AK-47తో భారీ గార్డులు కాపలా కూడా కాస్తున్నారు. బుర్ఖాన్ మృతితో భారత్లో సంబరాలు అంబరానంటాయి.